బలైపోయిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏ ఒక్క మహిళకైనా తల్లికి వందనం ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా అమ్మఒడి ఇచ్చారా? ఏ ఒక్క మహిళకైనా ఫ్రీ బస్ ఎక్కించారా? ఏ ఒక్క మహిళకైనా ఇల్లు ఇచ్చారా? ఏ ఏ చదువుకునే బిడ్డకైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? అసలు ఏ హామీ ఎవరికైనా మీరిచ్చిన హామీల్లో ఏవైనా అమలు చేశారా నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు కూటమి అభ్యర్థులు మీరిచ్చిన హామీలు అసలు కోటలు దాటే బాండ్స్, గ్యారంటీ బాండ్స్ ఇవ్వడం జరిగింది. లక్షలు అకౌంట్లో పడిపోతాయని చెప్పారు. ఓట్లు వేయకపోతే డబ్బులు మిస్ అయిపోతాయి అంటూ ప్రజల్ని నమ్మబలికారు. సైకిల్కి ఓటేస్తే ఫ్రీ బస్ ఎక్కేయొచ్చు అని చెప్పారు. గ్లాస్కు ఓటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు వచ్చేస్తాయి అన్నారు. పువ్వుకు ఓటేస్తే పువ్వుల్లో పెట్టి 1500 రూపాయలు మహాశక్తి పథకం ద్వారా ప్రతి నెల మహిళల అకౌంట్లో పడిపోతాయి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే లక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో వాళ్ళకి వచ్చేస్తాయి అన్నారు. కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతాయని చెప్పడం జరిగింది. ప్రజల అకౌంట్లో చెప్పడం జరిగింది. ఏవని ఎవరికి అందాయే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఎలాంటి ప్రచారం చేశారంటే, ఒక టీవీలో చూస్తే వీళ్ళ ప్రచారమే, పేపర్లో చూస్తే వీళ్ళు చేసిన ప్రచారమే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈవెన్ సినిమా థియేటర్లు ప్రతి దగ్గర కూడా ప్రచారంలో ఓదరగొట్టారు. ఇక్కడ చూస్తే ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని గత 7 నెలలుగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ రామానాయుడు గారు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే ప్రచారానికి వెళ్ళి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ, అలాగే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అంటూ, రైతులకేమో నీకు 20,000, నీకు 20,000 అంటూ ఎన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టారో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తుంది. మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 7 నెలల పాలనలో మనం చూసాం. అంత దారుణమైన పాలన చూసాం. ఒక సంక్షేమం లేదు, ఒక సంతోషం కూడా ప్రజలకు లేదు. అలాగే మహిళలకి రక్షణ లేని పరిస్థితి గత 7 నెలల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం మనం చూసాం. అలాగే మొన్ననే చూసాం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. లోకేష్ గారి కుమారుడైన దేవాంశ్ గారు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అతని పేరు స్థానం సంపాదించారు అనేసి నిజంగా చాలా సంతోషించాం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గత 7 నెలల పాలనలో అబద్ధాల్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉండే పరిస్థితిని ఈ కూటమి పాలనలో నిరూపించడం జరిగింది. అసలు ఇన్ని హామీలు ఇచ్చారు కదా, ఒక్కొక్క హామీని గురించి మనం మాట్లాడుకుందాం. గత 7 నెలలు ఏ హామీని మీరు నెరవేర్చారో మీరు చెప్పండి. ఏంటి ఫ్రీ బస్ అయితే ఎన్నికల టైంలో ఫ్రీ బస్ కోసం ఓదరగొట్టినంతగా ఏ పథకం కోసం కూడా ఓదరగొట్టలేదు. తీసుకుంటే తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, ఇలా ప్రతి దగ్గర కూడా సింహాచలం పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఫ్రీగా తిప్పేస్తాము. జూన్ 4వ తేదీన రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఫ్రీ బస్ అమలైపోతుంది అని చెప్పారు. ఏది 7 నెలలు గడిచిపోయింది. ఫ్రీ బస్తో ఎక్కడ తిప్పారు మహిళలకి? మహిళలు అయితే ఆశపడ్డారు తమ మొక్కులన్నీ తీర్చేసుకోవచ్చు అని. ఆ చూస్తే అక్కడ వినాయక చవితి అయితే అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కార్తీక పౌర్ణమి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, మన అందరి పెద్ద పండగ సంక్రాంతి కూడా వచ్చేస్తుంది. ఫ్రీ బస్ లేదు. వీళ్ళు ఎవరిని చూసి కాపీ కొట్టి ఫ్రీ బస్ పెట్టారో ఆ రాష్ట్రాలు, తెలంగాణ అయినా అలాగే కర్ణాటకలో అయినా, వాళ్ళు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఫ్రీ బస్ని అమలు చేయడం జరిగింది. మరి ఎంత నెట్ట నిలువుగా మహిళల్ని మీరు మోసం చేశారా లేదా గత 7 నెలల్లో నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పుడు ఇస్తారు? అలాగే ఇంకొక మంచి పథకం మహాశక్తి పథకం. ఈ పథకం కోసం 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి నెలకి 1,500 రూపాయలు వేస్తాము అని చెప్పారు. 1,80,00,000 మంది దానికి అర్హులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. నెలకేమో 2,800 కోట్లు అవసరం అవుతుంది, సంవత్సరానికైతే 32,400 కోట్లు అవసరం అవుతుంది. ఈ పథకం కోసం మేము అసెంబ్లీలో మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు అడ్డుగోలుగా అబద్ధం చెప్పారు ఈనాడు పేపర్ చూసి. ఈ పథకానికి నిధులు కేటాయించామని
ఏదమ్మా హోమ్ మినిస్టర్ గారు, ఏదమ్మా ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎవరి అకౌంట్లో మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు వేశారు? ఒక్క మహిళకు చూపించండి, మహాశక్తి పథకం ద్వారా మీరు డబ్బులు ఎవరికి వేశారు? సో ఈ పథకం కూడా ప్రజలకి మోసం చేయడానికి, మహిళలు మభ్యపెట్టడానికి ఆ రోజు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆ పథకం గురించి ఆలోచించనే పరిస్థితి మనం చూసాం. ఇంకో ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని, స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని చూసి కాపీ కొట్టి ఈ తల్లికి వందనం పథకం ప్రవేశపెట్టారు. స్కూల్స్ జూన్లో ప్రారంభం అవుతాయి. ఇప్పుడు డిసెంబర్ కూడా అయిపోయింది, జనవరిలోకి మనం ఎంటర్ అయిపోయాము. మరి ఎప్పుడు ఇస్తారు ఈ పథకం ద్వారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల మంది తల్లుల అకౌంట్లో 5 సంవత్సరాలు 25,000 కోట్ల రూపాయలు డిపాజిట్